అందరికీ నమస్కారం. ఒంగోలులో అన్నార్తుల ఆకలి తీర్చే దేవాలయం శివం శరణాలయం. ఎన్టీఆర్ నరసింహం బాలకృష్ణ బర్త్డే సందర్భంగా ప్రకాశం జిల్లా నందమూరి బాలకృష్ణ ఫ్రాన్స్ యువసేన ఆధ్వర్యంలో అక్కడ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, సీనియర్ ఎన్బీకే ఫ్యాన్స్ నాయకులు పఠాన్ హనీఫ్ ఖాన్, జిల్లా ఎన్బీకే ఫ్యాన్స్ అధ్యక్షులు రావి శ్రీనివాసరావు, ఒంగోలు నగర ఎన్బీకే ఫ్యాన్స్ అధ్యక్షులు కాట్రగడ్డ వంశీ తదితరులు పాల్గొని బర్త్డే కేక్, బాలయ్య బాబు బర్త్డే కేక్ను కట్ చేసి అక్కడ వారందరూ కూడా పంచిపెట్టడం జరిగింది. దారావారి తోటకు చెందినటువంటి పి అంజమ్మ అనే మహిళకు తోపుడు బండి పంపిణీ చేయడం జరిగింది. చేమకుర్తికి చెందిన ఎం ఆచర్ల అనే దివ్యాంగునికి ట్రైసైకిల్ అందజేశారు. 500 మందికి పైగా పేద ప్రజలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్బీకే ఫ్యాన్స్ నాయకులు సిహెచ్ నారాయణ, మనోజ్, సాయి, కళ్యాణ్, శ్రీను, చావల గోపి, రాజా, జస్వంత్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని డాక్టర్ కామేపల్లి సీతారామయ్య వారి సేవలను కొనియాడారు. ఈరోజు జూన్ 10 మన హీరో నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మన శివం ఫౌండేషన్లో ప్రకాశం జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక ట్రైసైకిల్, ఒక తోపుడు బండి, ఒక 25,000 ఖర్చు పెట్టి మన అభిమాన సంఘాలు వాళ్ళు దాతృత్వంతో ఈరోజు ఈ శివం ఫౌండేషన్లో ఇద్దరికి ఇవ్వడం జరిగింది. అలాగే కేక్ కట్ చేసుకొని వారి అభిమానుల సమక్షంలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నందమూరి బాలకృష్ణ ఒక హీరోగానే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి సేవలు అందిస్తూ, అట్లాగే ఆయన ఒక పెద్ద బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఒక చైర్మన్గా చేస్తూ ఎంతోమందికి ఆరోగ్యపరంగాను, ఇటు రెండోది హిందూపురం మన నియోజకవర్గం పరంగా కూడా ఎన్నో సేవలు చేస్తూ అందరి అభిమానాలు పొందుతున్న ఆయనకి ఇట్లాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే సినీ ప్రస్థానంలో ఇంకా మంచి సినిమాలు ఇంకా రావాలని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మన ఫ్యాన్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి రాజకీయ నటవారసుడు నందమూరి బాలకృష్ణ గారు అభిమానులకు బాలయ్య బాబు గారి జన్మదిన సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రకాశం జిల్లా నందమూరి అభిమాన సంఘం తరఫున. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా నందమూరి అభిమాన సంఘం మరియు ఒంగోలు టౌన్ ఎన్బీకే ఫ్యాన్స్ తరఫున ఈరోజు శివం ఫౌండేషన్లో అన్నదాన కార్యక్రమంతో పాటు ఒక మన వికలాంగులకి ట్రైసైకిల్ను, అలాగే ఒక తోపుడు బండిని, స్వయం ఉపాధి కోసం తోపుడు బండిని అందించడం జరిగింది. బాలకృష్ణ గారి రాజకీయ సినీ జీవితం ఒక సంచలనం. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, హిందూపురం శాసనసభ్యులుగా ఆయన చేస్తున్న విశేష సేవలను హిందూపురం ప్రజలు కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో గౌరవంగా గుర్తించారు. అలాగే నందమూరి తారక రామారావు గారి వారసత్వంగా రాజకీయంలో కాకుండా సేవారంగంలో కూడా శ్రీమతి నందమూరి బసవరామతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఆయన విశేష సేవలను అందిస్తూ క్యాన్సర్ రోగులకి ఆపద్బాంధవుడిగా ఎంతోమందికి జీవితాన్ని ప్రసాదిస్తున్న సందర్భంగా వారి ఆశీస్సులు, అలాగే తెలుగు ప్రజల ఆశీస్సులతోటి ఈరోజు ఆయన నందమూరి బాలకృష్ణ గారు 100 ఏళ్ళు ఇదే నవ్య తేజస్సుతో యువతరానికి ఆదర్శంగా, నవతరానికి మార్గదర్శకులుగా ముందుండి నడిపిస్తారని ఆశిస్తూ సినీ హీరో నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా ఈరోజు శివం ఫౌండేషన్లో ఒక ట్రైసైకిల్, ఒక తోపుడు బండి, అలాగే అనాథలకు అన్నదానం చేయడం జరిగింది. అలాంటి ఈ సినిమా రంగంలో బాలకృష్ణ గారు రేపు 25 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఆయన అందరి ఆశీస్సులు ఉండాలని, బసవతారకం హాస్పిటల్ లాంటిది మంచి సేవా కార్యక్రమాలు చేయాలని, ఇలాంటి 100 సంవత్సరాలు పుట్టినరోజులు జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
పక్కన బాబా ఫ్యాన్స్ వాళ్ళంతా రండి ముందుకి. అనీఫ్ కేక్ పెట్టు కొంచెం తల కొంచెం రండి ముందుకు రండి. చిన్న చిన్న ముక్కలు పెట్టు అనీఫ్. పెడుతున్నాడు అనీఫ్ చిన్నవి పెట్టు. ఫ్యాన్స్ వాళ్ళు రండి. అన్నా అన్నా కొద్దిగా అట్లా అట్లా ఉంచండి పంపివ్వకండి. కొంచెం ఒకసారి ఫ్యాన్స్ వాళ్ళంతా దగ్గరికి నిలబడండి. వెనక్కి అటు అటు వెళ్ళాలి. సార్ ఒక్కసారి తెలుసు గోడ కూర్చొని పడుతున్నావు. వాసు వెనుకోండి. ఇది ఎవరిది?